క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మన బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. చిన్న ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి సాయంకాల సమయం వరకు మా పని బాటల్లో మా తోలు మీద ఉంది. రాత్రి కాల సమయంలో మీ పాసన్నిధికి చేర్చి మీ మాటలు ధ్యానించిన ప్రభువా, మీ గురించిన గొప్ప విషయాలు నా తండ్రి, సైన్స్ కూడా, శాస్త్ర పరిజ్ఞానం కూడా అందుకోలేనటువంటి ఎన్నో గొప్ప సంగతులు తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని, రాత్రికాల దేవునితో మమ్మల్ని చూడాలని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య దివ్య నామములో బతికులాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన కార్యక్రమంలో భాగంగా మనకి అనుగ్రహింపబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము క్షమించండి, ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనము నుంచి చివరి వరకు. అప్పుడు ఆదాము సమస్తపు పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త జంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని రక్తటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండేది. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. ఏమైనా దేవుని పిల్లవారా, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గత తరగతుల్లో మాట్లాడుతున్న విధంగా ఆదాము గారు సమస్త భూజంతువులను ఏలినవాడై ఆయన అన్నింటినీ మేనేజ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని, తెలివితేటలని దేవుడు ఆదాము గారికి అనుగ్రహించినారు. ఎందుకంటే ఆదాము గారిని దేవుడు ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున ఆదాము గారిని చేశారు. అంటే ఆయన స్వయంగా చేతులతో కష్టపడి ఆదాము గారిని చేయటం జరిగింది. అందుకని ఆదాము గారికి అన్ని శక్తియుక్తులు దేవుడు అనుగ్రహించడం జరిగింది. అయితే సృష్టిలో ఉన్నటువంటి మిగతా జీవరాశిని దేవుడు అలా చేయలేదు. వాటిని కేవలము నోటి మాట ద్వారానే దేవుడు చేయడం జరిగింది. కానీ ఆదాము గారిని అలా కాకుండా ఆయన కష్టించి స్వహస్తాలతో నరుణ్ణి నిర్మించడం జరిగింది. దీన్ని బట్టి ఆదాము గారు జీవాత్మ అయ్యాడు. సృష్టిలో ఇతరత్ర సృష్టిలో కూడా సృష్టిలో ఉండే
జంతుజాలంలో కూడా దేవుని ఆత్మ ఉంది, కానీ అది కేవలము సేవకుల అయినటువంటి ఆత్మల్లాగానే వాటిని దేవుడు పరిగణించడం జరిగింది. అయితే ఆదాము గారిని మాత్రం వారసత్వానికి సంబంధించినటువంటి ఆత్మగా, వారసులుగా ఆయన ఆదాము గారిని అంగీకరిస్తేనే భూమి మీద అన్నిటి మీద ఆయన ఆదాము గారిని ఏలికగా ఉంచటం జరిగిందనమాట. దాంట్లో భాగంగా సమస్త భూజంతువులన్నింటినీ ఆదాము గారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆదాము గారు వాటికి ఏ పేర్లు పెట్టినో అవి వాటికి ఆయను అని చెప్పి ఇక్కడ ప్రవక్త అయినటువంటి మోషే గారు మనకి వివరించడం జరుగుతుంది. అయితే ఆదాము గారు భూజంతువులకు పెట్టిన పేర్లు అవి కేవలము పేర్లు కాదు, కానీ ఆదాము గారు వాటిని చూసి పరిశీలించి వాటి నడవడికను, వాటి తత్వాలని గ్రహించి వాటికి ఆదాము గారు ఆ పేర్లు ఇవ్వటం జరిగింది. అది ఆ జంతువుకి లేదా ఆ పక్షికి ఆదాము గారు పెట్టినటువంటి పేరు కాదు, కానీ అది ఆదాము గారు దానికి ఇచ్చినటువంటి క్యారెక్టర్, అంటే దాని స్వభావాన్ని బట్టి ఆదాము గారు దాన్ని అలా పిలవటం జరిగింది. అదే పేరు ఇప్పటికీ కూడా మనము జంతువులకి అవలంబించటం ఇప్పుడు మనము చూస్తున్నాము. ఉదాహరణకి కాకి అనుకోండి, కాకి దాని స్వభావాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అది ఏ భాషలో పిలిచినా కూడా కాకిలాగానే కాకనే అర్థం వచ్చే విధంగా ఉంటుంది, కానీ దాని తత్వం, దాని స్వభావం అయితే మారదు. కాకపోతే పలికే భాషను బట్టి పలికే ప్రొనౌన్సియేషను లేదా పలికేటటువంటి శబ్ద రీతులు మారుతాయి అన్నమాట. అలాగనే పులి, అలాగనే సింహం, అలాగనే ఏనుగు, ఇట్లా భూజంతువులన్నింటికీ ఆదాము గారు పేర్లు పెట్టడం జరిగిందనమాట. అంటే భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. ఇలా అన్నిటినీ పరిశీలించి వాటి క్యారెక్టర్లని ఆదాము గారు నిర్ధారించడం జరిగింది. అయితే ఇదంతటిని కూడా సృష్టికర్త అయిన దేవుడు పరలోకం నుంచి చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. అయితే వీటన్నింటినీ ఆయన గమనించినటువంటి పక్షంలో ఆయనకి ఒక విషయం అర్థమైంది ప్రియులారా. అదేంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ జరిగినటువంటి సంఘటనలన్నింటిని బట్టి ఆయన ఒక విషయాన్ని గ్రహించాడు. ఏమిటా విషయము అంటే, ఆయన సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు, కానీ అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేదు అని చెప్పి దేవుడు గ్రహించడం జరిగింది. ప్రియుల సృష్టిలో ఉన్నటువంటి జంతువులన్నింటికి ఆయన పేర్లు పెట్టారు, కానీ ఆయనకి సాటి అయినటువంటి సహాయకారినిగా ఉండేటటువంటి జంతువు ఏ ఒక్కటి కూడా దేవుడికి కనిపించలేదు ప్రియులారా. అందుకని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయము అంటే 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. అప్పుడు ఈ భూజంతువులలో ఏ ఒక్కటి కూడా ఆదాము గారికి సాటి అయిన సహకారి కాదని గ్రహించి ఆయన ఆదాము గారికి గాఢ నిద్ర కలుగజేసి, అంటే ఆదాము గారికి దేవుడు సర్జరీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ప్రియులారా. ఆ సర్జరీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రము ఇప్పుడు తెలుసుకున్నటువంటి 20వ శతాబ్దంలో తెలుసుకున్నటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి సంఘటనని దేవుడు క్రీస్తు పూర్వమే
ఏంటంటే ఆదాము ప్రక్కటెముకలలో ఒక దానిని తీయాలి దేవుడు. అలాంటప్పుడు ఆదాము కాన్షియస్లో ఉన్నప్పుడు లేదా స్పృహలో ఉన్నప్పుడు ఆ పని చేయటం అసాధ్యం ప్రియులారా. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలితేనే మనిషి బాధపడతాడు, బాధతో అరుస్తాడు. కానీ ఆ సందర్భంలో ఒక ఎముకని రిమూవ్ చేయాలి, తీసివేయాలి అంటే అది చిన్న పని కాదు ప్రియులారా. దానికోసమని సృష్టికర్త అయిన దేవుడు ఆ నొప్పి ఆదాము గారికి తెలియకుండా ఉండడం కోసమని ఆదాము గారికి ఎనస్థీషియా ఇవ్వడం జరిగింది ప్రియులారా. ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రంలో ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ రోగికి ఎనస్థీషియా ఇవ్వడం అనేది పరిపాటి అయింది అనమాట. ఎనస్థీషియా అంటే ఏ ప్రాంతంలో అయితే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందో ఆ ప్రాంతము మొత్తము మొద్దుబారిపోయే విధంగా మత్తు మందుని అక్కడ ప్రయోగిస్తారన్నమాట. అలాగనే యేసు సృష్టికర్త అయిన దేవుడు ఆదాము గారికి గాఢ నిద్ర కలుగజేసి అంటే ఎనస్థీషియా ఇచ్చి ఆయన పక్కటెముకలలో ఒక దానిని తీయడం జరిగింది ప్రియులారా. ఆ పక్కటెముకలలో ఒక దానిని తీసి తిరిగి ఆ చోటుని ఆయన మాంసంతో పూడ్చివేసి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఎప్పుడైతే ఆదాము గారి ప్రకటెముకలలో నుంచి ఒక దానిని తీసివేసి సృష్టికర్త అయిన దేవుడు తిరిగి ఆ ఎముకతో స్త్రీనిగా నిర్మించడం జరిగింది. ఆ ఎముకని స్టెమ్గా పెట్టి తర్వాత ఆదాముకి ఏ ఫార్ములా అయితే అప్లై చేసి ఆదాము గారిని నిర్మించారో అదే సేమ్ ఫార్ములాతో ఈమెను కూడా నిర్మించి కొద్ది తేడాలతో స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకి తీసుకొని రావడం జరిగింది ప్రియులారా. అప్పుడు ఆదాము ఆమెని చూడంగానే దేవుడు ఆయనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆమెను చూసి చూడంగానే ఆదాము గారు ఆమెని గుర్తించటం జరిగింది. అది ఎలాగంటే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరులలో నుంచి తీయబడిన కనుక నారి అనబడును అని చెప్పి ఆదాము గారు వెంటనే ఆమెను చూడంగానే కనుక్కోవడం జరిగింది ప్రియులారా. ఎందుకంటే ఆదాము గారి లాంటి బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తికి అదే స్వరూపంతో కొద్ది తేడాలతో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని తన కళ్ళ ముందుకి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు ఆయన నన్ను ఉపయోగించే ఈమెని చేశాడు అని చెప్పడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ఇతరత్ర జీవరాశి ఆమెలాగా లేదు, ఆమెకి పూర్తి భిన్నంగా ఉన్నది. ఈమె మాత్రం ఈయనకి చాలా సిమిలర్గా కనిపిస్తుంది, కొద్ది తేడాలతో మాత్రమే ఉంది కాబట్టి ఆయన వెంటనే కనుక్కోవడం జరిగింది. కనుక్కోవడమే కాకుండా ఆమెకి పేరు కూడా వెంటనే పెట్టేయటం జరిగింది. నరుల్లో నుంచి ఆమెను తీశారు కాబట్టి ఆమెకు నారి అనే పేరుని ఆయన వెంటనే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఎందురు. దీన్ని బట్టి వారు ఏ పురుషుడైనా సరే తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటారని చెప్పి సృష్టి ఆరంభంలోనే సృష్టికర్త అయిన దేవుడు ఆదాము గారి ద్వారా మనకి తెలియజేయడం జరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళ అది ఫిజికల్ బాండేజ్ అంటారు దాన్ని. ఒక పురుషునికి తల్లి తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది, కానీ తన భార్య పట్ల వారికంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది ఎలాగంటే తల్లికి తండ్రికి ఒక లిమిటెడ్ స్థాయిలో ఒక
ప్రేమని ప్రదర్శించడం జరుగుతుంది. ప్రేమానురాగాలను తల్లిదండ్రులతో ఒక లిమిటెడ్ స్థాయిలో ఒక పురుషుడు ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే అయితే భార్యతో అయితే అది ఒక లిమిట్లెస్గా లేదా అన్లిమిటెడ్గా, అంటే తల్లిదండ్రులతో చెప్పనటువంటి, తల్లిదండ్రులతో డిస్కస్ చేయనటువంటి, తల్లిదండ్రులతో మాట్లాడినటువంటి ఎన్నో విషయాలు భార్య దగ్గర మాట్లాడడం, వారు ఒక ఏక శరీరమై ఒక రకమైనటువంటి ఫిజికల్ బాండేజ్ కలిగి ఉంటారన్నమాట. దానిని వ్యవహారికంగా ఇప్పుడున్నటువంటి పరిభాషలో కెమిస్ట్రీ అని పిలుస్తారు. ఒక యువతి యువకుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఫిజికల్ బాండేజ్ని కెమిస్ట్రీ అని, వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ అనేటటువంటి వాడుక పదంతో పిలవడం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయమై అవసరమైతే తల్లి తండ్రి లేకున్నా కూడా నరుడు బ్రతకగలడు, కానీ భార్య లేకపోతే అతను సైకలాజికల్గా అంటే మానసికంగా మరింత కృంగిపోయే పరిస్థితికి నరుడు పోతాడని చెప్పి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మనకి ఇవ్వడం జరిగింది. అయితే తల్లిదండ్రుల మధ్య ఉండేటటువంటి ప్రేమానురాగాలు వేరు, అలాగే భార్యకి భర్తకి మధ్యలో ఉండేటటువంటి ప్రేమానురాగాలు వేరు, అలాగే మనుషాత్మకి దైవాత్మకి ఉండేటటువంటి మధ్యలో ఉండేటటువంటి ప్రేమానురాగాలు వేరు. ఇది అన్నిటికంటే ఉన్నతమైనది. ఈ భూలోకంలో ఉండేటటువంటి ప్రేమలన్నిటికంటే ఘనమైనది, గొప్పదైనది, అనేకమైనటువంటి లిమిట్లెస్, ఎండ్లెస్, అంటే ఆది అంతము విధి లేనటువంటి ప్రేమ దేవుని ఆత్మకి మనుషాత్మకి ఉండేటటువంటిది ప్రియులారా. తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కొంతవరకు అయితే కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది, కానీ మనుష్యాత్మకి దైవాత్మకి మధ్య ఉండేటటువంటి ప్రేమ, దీన్ని స్పిరిచువల్ బాండేజ్ అంటారు. అయితే శాస్త్రీయ దృక్పథంలో దీన్ని నిర్వచించటానికి అసలు దీనికి ఏ విధమైన పదమే లేదు ప్రియులారా. ఆత్మీయంగా అయితే దీన్ని ఆత్మ సంబంధం లేదా దైవ పరిశుద్ధాత్మ ఏకీకృతము లేదా దైవాత్మ సంబంధం అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రియులారా. ఇది ఆత్మ పుట్టినప్పటి నుంచి దేవుని ఆత్మను తెలుసుకున్నప్పటి నుంచి, దేవుని ఆత్మలో ఐక్యమైనప్పటి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు యుగ యుగములు శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించడం జరుగుతుంది ప్రియులారా. తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కొంతకాలం వరకే ఉంటుంది. అది శారీరకంగా మనిషి భూమి మీద ఉన్నంత వరకే ఈ బంధాలు బాంధవ్యాలు ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ మాత్రం అనంతమైనదిగా యుగ యుగములు ఉండేదిగా ఉంటుంది ప్రియులారా. అలాగనే అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉన్నారని చెప్పి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నారు ప్రియులారా. వారిద్దరూ ఏక శరీరులుగా ఉన్నప్పటికీ వారు దిగంబరులుగా ఉండి సిగ్గు ఎరుగని స్థితిలో వారు ఉన్నారంటే దాని అర్థము వారు యూనివర్సల్ స్టాండర్డ్స్లో ఉన్నారు ప్రియులారా. యూనివర్సల్ స్టాండర్డ్స్లో అంటే అలౌకికమైనటువంటి స్థితిలో వారు ఉన్నట్టుగా దీన్ని బట్టి మనము గమనించాలి ప్రియులారా. వారు శరీరాలతో ఉన్నప్పటికీ వారు దైవాత్మను కలిగి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి స్థాయిలో వారు ఉన్నారన్నమాట. అంటే ఫిజికల్ టెండెన్సీ, అంటే భౌతికమైనటువంటి స్థితి, భూలోక స్థితి వారికి అప్పటికి ఇంకా రాలేదని చెప్పి దీన్ని బట్టి మనము గమనించాలని చెప్పి ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం ప్రియులారా. వారు శరీరాలతో ఉన్నారు, ఏక శరీరులుగా ఉన్నారు. నరుల్లో నుంచి ఆమెని
తీశారని చెప్పి ఆయన ఆదాము గారు నారి అనే ఆమెను పిలవటం జరిగింది. వారిద్దరూ ఏక శరీరులుగా ఉండి భార్యాభర్తలుగా ఉన్నారు. అలాగనే వారిద్దరిని భార్యాభర్తలు చేసినటువంటి భూమి మీద మొట్టమొదటి పెళ్లి చేసినటువంటి వివాహము చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు వారికి కానుకగా యావత్ సృష్టిని ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పి ఆశీర్వదించి వారిని ఇచ్చినట్లుగా వారికి సృష్టి యావత్తుని ఆయన కానుకగా ఇచ్చినట్లుగా మనము చూడగలం ప్రియులారా. అలాగనే ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనము 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఇక్కడ మనము కొంచెము లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఇక్కడ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు చేసినటువంటి సమస్త భూజంతువులలో ప్రత్యేకించి సర్పం గురించి సృష్టికర్త అయిన దేవుడు మనకి మాట్లాడటం జరిగింది ప్రియులారా. అదేంటంటే సృష్టి యావత్తులో సర్పము యుక్తి గలదై ఉన్నదని చెప్పి దాని తర్వాత అది చేయబోయేటటువంటి కార్యక్రమాన్ని గురించి చెప్పడం కోసమని సృష్టికర్త అయిన దేవుడు దాని తత్వాన్ని మనకు ముందే వివరించడం జరుగుతుంది ప్రియులారా. సృష్టి యావత్తులో సర్పము యుక్తి కలిగినదిగా దేవుడు మనకి వివరించడం జరుగుతుంది ప్రియులారా. అది ఎలాగంటే అప్పుడు దేవుడు సర్పాన్ని చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి సర్పాలలాగా అప్పుడు సర్పము లేదు ప్రియులారా. దానికి అప్పుడు కాళ్ళు ఉన్నట్లుగా, అలాగనే ఒక రకమైనటువంటి వెన్నెముక కలిగి కాళ్ళతోటి సర్పము రాకున్నట్లుగా ఉన్నది. ఈ సంఘటన జరిగిన తర్వాత దేవుడు సర్పాన్ని, దాని రూపాన్ని మార్చడం జరిగింది ప్రియులారా. అంటే దాని తర్వాత మనము మాట్లాడుతున్నాము. కొత్త పురాతత్వ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారము సర్పానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల పూర్వము కాళ్ళు ఉన్నట్లుగా వారు కనుగొనడం జరిగింది ప్రియులారా. అది దానికి సంబంధించిన ఫోటోస్ అవి నా దగ్గర ఉన్నవి. అది తర్వాత మనము ప్రొజెక్టర్ తీసుకొచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద దేవుడి చిత్తం అయితే దాన్ని ఫోటోలతో సహా చూపించి దాని గురించి మరలా వివరించుకుందాం. అయితే అది దాని స్థితి అలా ఉన్నదని చెప్పి దేవుడు వివరించడం జరిగింది. అయితే ఆ పరిస్థితుల్లో ఆ సర్పము అవ్వ దగ్గరికి వచ్చి ఈ తోటలోని చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని ఆ స్త్రీని అడిగాను అని చెప్పి సర్పాన్ని గురించి దేవుడు మనకి వివరించడం జరిగింది ప్రియులారా. అయితే ఈ మనము గతంలో మాట్లాడుకున్నట్టుగా దేవుడు ఏదేను వనములో మంచి చెట్టుగా తెలివినిచ్చు వృక్షాన్ని గురించి వారికి ముందే, ఆదాము గారికి ముందే వివరించడం జరిగింది. ఆ చెట్టును ఎందుకు వేశారు అనే దాని గురించి కూడా మనము వివరించుకోవడం జరిగింది. మరొకసారి క్లుప్తంగా మనము మాట్లాడుకుంటే, అసలు ఆ చెట్టే లేకపోతే వారు తినేవారు కాదు, ఈ సమస్యలే మనకి వచ్చేవి కాదని చెప్పి ఒక మేధావి మన ఒక సేవకుడిని అడిగినప్పుడు ఆయన దానికి ఏమి చెప్పలేని పరిస్థితిలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాస్తవానికి ఉన్న సంగతి ఏంటంటే ఆ చెట్టే లేకపోతే అక్కడ దేవుడు ఆ సమస్యలే వచ్చేవి కాదు కదా అనేటటువంటి ఆ ప్రశ్నకి
జవాబుగా మనము ఆ చెట్టుని దేవుడు ఎందుకు వేశాడు అనేది క్లుప్తంగా మాట్లాడుకుంటే, ఈ చెట్టు వేయడానికి ముందు, యావత్ సృష్టిని దేవుడు చేయడానికి ముందు పరలోకములో గొప్ప యుద్ధము జరిగింది. సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా ఒక ప్రధాన దూత తిరుగుబాటు చేసి తనకంటూ ఒక వర్గాన్ని చేసి దేవుని మీద తిరగబడినప్పుడు దేవుడు దాన్ని యుద్ధం చేసి దాంతో తన సైన్యాలతో యుద్ధం చేసి దాన్ని ఓడించి దానిని చీకటి గల బిలంలో, అంటే సృష్టిలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్లో వాటిని బంధించడం జరిగింది. తరువాత దేవుడు సృష్టి కార్యక్రమాన్ని చేయడం ద్వారా దేవుడు ఎప్పుడైతే భూమి మీద ఆయన పోలికతో మనిషిని సృజించాడో వానిని సైతానికి ఆ కృష్ణ బిలంలో నుంచి బయటికి రావడానికి అవకాశము దొరికింది. కాబట్టి ప్రియులారా, ఆ మనిషిని అడ్డం పెట్టుకొని నువ్వు నీ కొరకు ఎవరినైతే చేసుకున్నావో వారిని నీకు కాకుండా చేస్తానని చెప్పి దేవుడితో ఛాలెంజ్ చేసి, అది ఆ ఛాలెంజ్కి ప్రతిరూపంగా దేవుడు ఆ చెట్టుని అక్కడ వేయడం జరిగింది. వేసినప్పటికీ ఆయన బిడ్డలు ఆయన మాట వింటారనే నమ్మకంతో ఆయన వారికి మీరు తినొద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. అయినా సరే వారి చేత తినిపిస్తానని చెప్పి దేవుడితో ఛాలెంజ్ చేసి, అది ఆయన బిడ్డల్ని ఆయన కాకుండా చేయడము, అలాగే ఇది జైల్లో నుంచి బయటికి రావడము, ఒక్క దెబ్బకి రెండు పనులు ఇది జరిగించుకోవచ్చు అని చెప్పి గొప్ప ప్లాన్ వేసి ఆ యుక్తిని, ఆ తెలివితేటలన్నింటినీ భూమి మీద ఉన్నటువంటి సర్పంలోకి జొప్పించి ఆ సర్పము ద్వారా ఆదాము గారైతే భయపడతారని చెప్పి, ఆదాము గారు దేవుడికి భయపడతాడని చెప్పి అవ్వని టెంప్ట్ చేసే అవకాశము ఎక్కువ ఉన్నదని చెప్పి ఆదాము గారి దగ్గరికి వెళ్లకుండా అది అవ్వ ద్వారా పని జరిగించడానికి వచ్చింది ప్రియులారా. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రోజున ఒక వ్యక్తి మంచివాడిగా ప్రూవ్ అవ్వాలి అంటే, ఒక వ్యక్తిని మంచివాడిగా నిరూపించాలి అంటే, అది చెడు పక్కన ఉన్నప్పుడే అతను మంచివాడిగా నిరూపితం అవుతాడు. ఈ రోజున సమాజంలో చెడు చేసే అవకాశం లేక చాలామంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారు ప్రియులారా. అదే చెడు చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు ఈ లోకంలో మంచి అనేది చాలా తక్కువగా ఉంటుందని యేసుక్రీస్తు వారే చెప్పడం జరిగింది. ఇది నీకు చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయకుండా నిన్ను నువ్వు నిరోధించుకొని దేవుణ్ణి మహిమపరిచినప్పుడే నువ్వు మంచివాడిగా లేదా గొప్పవాడిగా ఈ లోకంలో నిరూపితం అవుతావు అని చెప్పి దేవుడు అలాగనే సైతాన్తోటి లేదా ఆ ప్రధాన దూతతోటి ఆయన చేసినటువంటి ఛాలెంజ్కి అనుగుణంగా అక్కడ ఆ చెట్టుని వేయటం జరిగింది. అయితే ఆయన అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ అత్యంత యుక్తిగా ఈ సైతాను లేదా ఈ ప్రధాన దూత ఈ సర్పములో జొరబడి ఈ సర్పము ద్వారా అవ్వని టెంప్ట్ చేసి అవ్వతోటి ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను దేవుడు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అంటే ఆల్రెడీ దేవుడు చెప్పాడు అని చెప్పి సర్పముడికి తెలుసు. అంటే అంతకు ముందు జరిగిన సంఘటనలన్నీ దానికి తెలుసు. ఎందుకంటే అది స్వయంగా అనుభవించే ఇక్కడికి వచ్చింది. ఆ విషయము మన ఆది తల్లి అయినటువంటి అవ్వగారికి తెలియదు అన్నమాట. అయితే ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు అని వాటిని ముట్టకూడదనియు అని చెప్పినని సర్పముతో
ఫలములన్నింటినీ దేవుడు తినమని చెప్పాడు. కానీ ఇదిగో మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలమును మీరు చావకుండునట్లు వాటిని తినవద్దు అని చెప్పి అమాయకంగా దేవుడు ఆమెకు చెప్పినటువంటి సమస్త విషయాల్ని, ఆదాము గారి ద్వారా ఆమె విన్నటువంటి సమస్త విషయాల్ని అమాయకంగా సర్పానికి మన ఆది తల్లి అయినటువంటి అవ్వగారు వివరించడం జరిగింది. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినేను. ఇక్కడ చూడండి పిల్లరా, చాలా తెలివిగా చాలా యుక్తితో ఈ సర్పము అవ్వని బోల్తా కొట్టించి అవ్వ అమాయకంగా తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, సమాచారం అంతా కూడా ఆ సర్పము లేదా ఈ సైతాన్తో షేర్ చేసినప్పుడు, ఆమె చెప్పేసినప్పుడు ఆమె తెలివిగా అవ్వను పడేసి, మీరు చావనే చావరు, మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడి మీరు దేవతల వలె ఉంటారని చెప్పి దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పింది. అంటే ఇప్పుడు వారు దేవతలుగా లేరా? వాళ్ళు ఆల్రెడీ దేవతలుగానే ఉన్నారు. వారు తోట చెట్లలో ఉన్నటువంటి ఫలములు వారు సరదాగా తింటున్నారు, కానీ వారు ఆకలేసి కడుపు నింపుకోవడానికి తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములు తినడం లేదు. ప్రియులారా, ఇప్పటికైనా సరే మనిషి ఏ ఫలాన్నైనా సరే భోజనము చేసిన తర్వాత తింటాడు, కానీ భోజనంగా ఏ చెట్టు ఫలములను కూడా భోజనానికి ప్రతిగా తీసుకోడు. ప్రియులారా, అలాగనే వీళ్ళు కూడా ఆకలి అనేది ఎరగకుండా, ఆకలి దప్పులు లేకుండా, కష్టము కన్నీరు తెలియకుండా సుఖంగా సరదాగా తిరుగుతూ చావు అనేది ఎరగకుండా, చావు అనే దానికి అర్థమే తెలియకుండా దేవునితో సంతోషంగా ముచ్చటిస్తూ, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ, అప్పుడప్పుడు సరదాగా ఆ చెట్ల ఫలములు తింటుండేవారే, కానీ వారికి ఆకలేసి ఆ ఆకలిని బాపుకోవటానికి లేదా ఆ ఆకలి మంటని చల్లార్చుకోవటానికి ఆహారంగా ఆ చెట్ల ఫలములను వారు తినలేదు. వాళ్ళు ఆల్రెడీ దేవతలు లాగానే ఉన్నారు. అయినప్పటికీ ఈ సర్పము వారు దేవతలన్న విషయాన్ని వారికి తెలియజేయకుండా, ఆ పండును తింటేనే మీరు మీ కన్నులు తెరవబడి మీరు దేవతల్లాగా అవుతారని చెప్పి ఈ మన ఆది తల్లి అయినటువంటి అవ్వ గారిని మోసం చేయడం జరిగింది. ఆ మాటలు ఎప్పుడైతే అవ్వ విన్నదో వెంటనే ఆ ఫలంకెళ్ళి చూచినప్పుడు ఆ పండు ఆహారమునకు రమ్యమైనదిగా ఆమెకి కనిపించడం జరిగింది. వాస్తవానికి అది ఆహారమునకు రమ్యమైనదిగా ఏమీ లేదు. ఈ సర్పం యొక్క మాటల వలన ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఈ సర్పం యొక్క మాటలకి ఆమె లోనయ్యి, ఆ మాటల్ని మైండ్లో పెట్టుకొని ఆ ఫలంకెళ్ళి చూడడం వలన అది ఎంతో బాగున్నట్లుగా ఆమెకు అనిపించి దానిని ఆమె కోసుకొని తిని, ఆమె తిన్నది కాక వాటిలో మరికొన్నింటిని తన భర్తకి ఇవ్వటం జరిగింది. ఆయన కూడా వాటిని తినటం జరిగింది. అంటే ఈ మధ్యలో చాలా గందరగోళం జరిగి ఉండొచ్చని అనేకమైనటువంటి బైబిల్ పండితుల అంచనా అన్నమాట. అదేమిటంటే ఈమె
సైకలాజికల్ అంటే మానసికంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, చెప్పుడు మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ఫలమును చూచినప్పుడు ఆ ఫలము సైకలాజికల్గా ఆమెకి తినాలని అనిపించింది. ఆ ఫలమును ఆమె తినేసింది. ఆ తినేసిన తర్వాత ఆమెకున్నటువంటి దైవత్వాన్ని కోల్పోయింది. అయితే ఆ పక్కన ఉన్నటువంటి ఆదాము గారు ఆమె సాటి అయిన సహకారిని కాబట్టి ఆమె కోల్పోయినటువంటి దైవత్వము ఈయనకి కూడా అక్కర లేదనేటటువంటి ఉద్దేశంతో ఈయన కూడా ఆ పండును తిని ఆయనకున్నటువంటి దైవత్వాన్ని కూడా కోల్పోవటం జరిగింది. వారిద్దరూ ఏక శరీరులైన కారణంగా వారికి జరిగినటువంటి నష్టాన్ని కూడా వారు చెరి సగము పంచుకోవడం జరిగింది. తర్వాత వారిద్దరూ దీని నుంచి మనము ఎలా బయటపడాలి అనే దానికి ప్రణాళికలు రచించడం జరిగింది. దానికి ముందుగా వారి కన్నులు తెరవబడి వారికి ఉన్నటువంటి యూనివర్సల్ స్టేటస్ ఏదైతే ఉందో, అంటే ఆత్మీయమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని వారు కోల్పోయి దేవతల్లాగా ఉన్నటువంటి వారు మానవ మాతృల్లాగా అయిపోయి కేవలము శరీర సంబంధులుగా మిగిలిపోయారు. ఎప్పుడైతే ఆ పండును తిన్నారో అప్పుడే వారి శరీరంలోకి ఆకలి అనేది ప్రవేశించటం జరిగింది. అప్పుడు వారికి అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఆకలిని వాపుకోవటానికి ఖచ్చితంగా ఏదో ఒకటి తినవలసిన పరిస్థితికి వారు దిగజారిపోవటం జరిగింది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వారు దిగంబరులమని తెలుసుకోవటం జరిగింది. దాని తర్వాత ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, తర్వాత వాళ్ళు ఎంత భయంకరంగా మారిపోయారు, వారి స్థితి ఎంతలా దేవుడి దగ్గర దిగజారిపోయింది అనేటటువంటిది ముందు పాఠాల్లో మనము తెలుసుకుందాం ప్రియులారా. ఇప్పటి వరకు మనము తెలుసుకున్నటువంటి అంశాలు, ఆదాము గారు ఎంతో గొప్పగా జంతువులన్నింటికి పేర్లు పెట్టి దేవునితో సమానుడిగా, ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన నరుల్లో నుంచి తీయబడిన నారి అనేటటువంటి ఆమెని వివాహం చేసుకొని వారు ఏకశరీరులుగా ఉండి, ఆమె ఎవరైతే ఉందో రెండవ వ్యక్తి, ఆమె సర్పం యొక్క